ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పత్రికలు కానీ మీడియా సంస్థలు కానీ కొన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విధ్వంసాలకు సంబంధించి ముఖ్యంగా వినుకొండలో పల్నాడు జిల్లా వినుకొండలో జరిగినటువంటి రషీద్కి సంబంధించి తప్పుడు కథనాలు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా తమ వార్తలను తమ డిబేట్లను నిర్వహిస్తున్నాయి ఈ పత్రికలు ఈ టీవీ ఛానల్స్ కూడా. జాతీయ స్థాయిలో ఈ పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ మన తెలుగు పత్రికలు తెలుగు ఛానళ్ళు ఏవి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో ఈ క్రమంలోనే ఈ వినుకొండకు సంబంధించినటువంటి రషీద్ ఘటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కొన్ని విషయాలు చెప్పిన తర్వాత దీని వెనక నీ నిజాలు ఉన్నాయని చెప్పి చాలామందికి అప్పటిదాకా తెలియని పరిస్థితి. చాలామంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి చెప్తే అది నిజమని నమ్మాలని చెప్పి, అలా అనుకుంటారని పక్క ఆధారాలతో ఆయన నేను మాట్లాడినటువంటి పరిస్థితి, నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏదైతే రషీద్కి సంబంధించి జిలానీ బైక్ని ఈ రషీద్ తగలబెట్టాడు, సో అందులో భాగంగానే కక్ష కట్టి వారి ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షల కారణంగా ఇది జరిగిందని చెప్పి వీరిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అని చెప్పి పోలీసులు చెప్పినటువంటి క్రమంలో అసలు నిజాలు ఏంటనేది జగన్మోహన్ రెడ్డి పక్క ఆధారాలతో నేను వివరించిన పరిస్థితి. జిలానీ బైక్ ఏదైతే రషీద్ తగలబెట్టారనేది చెప్తా ఉన్నారో ఆ బైక్ అసలు జిలానీదే కాదు, అది అసీఫ్కు చెందినటువంటి బైకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అసీఫ్ అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి బైకు. ఈ బైకును తగలబెట్టింది రషీద్ కాదు, ఈ బైక్ తగలబెట్టింది టీడీపీ పార్టీకి చెందినటువంటి మాజీ చైర్మన్ షమీం, స్టేట్ సెక్రటరీ అయినటువంటి అయూబ్ ఖాన్. వీళ్ళిద్దరూ కూడా బైకును తగలబెట్టి అసీఫ్ మీద దాడి చేసి అతనికి గాయాలు చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే ఈ జనవరి 2024 10వ తారీఖున కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అవన్నీ కూడా నేను చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చూపించడం జరిగింది ఆ కేసుకు సంబంధించి కూడా. సో ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బైకు సంబంధించి ఇవన్నీ కూడా తప్పుడు కథనాలు వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానల్లో చూపిస్తూ ఉన్నారు. మరి జిలానీ అనేటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడనే దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఫొటోస్ సహా చూపించడం జరిగింది. మన జీవి ఆంజనేయులు మొన్నటి ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆ సంబరాల్లో జిలానీ అనేటువంటి వ్యక్తి పాల్గొన్నాడు, ఆయన ప్రచార సందర్భంగా ఆయన పాల్గొన్నాడు. మరి ఒకవేళ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే టీడీపీ పార్టీలకి వెళ్ళి ఎలా సంబరాలు చేస్తారు? అక్కడ వాడు వైసీపీ ఓడితే నిజంగా వైసీపీ ఓడితే బాధపడతాడు కదా, మా పార్టీ ఓడిపోయిందని చెప్పి. జీవి ఆంజనేయులు గారితో ఫోటోలు ఉన్నాయి, అదేవిధంగా ఆయన సతీమణితో కేక్ కట్ చేసి ఆమెకు కేక్ తినిపిస్తున్నటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి, వాళ్ళతో కలిసి తిరిగినటువంటి అవన్నీ ఫొటోస్ అన్నీ కూడా నేను చాలా క్లియర్గా చూపించిన పరిస్థితి. ఇంత క్లియర్గా ఆధారాలు ఉంటే ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ పత్రికలు ఈ ఛానల్స్. రషీద్ అనే వ్యక్తి మీద కానీ ఆ కుటుంబం పట్ల కానీ ఎవరైనా సానుభూతి చూపించాలన్నా కూడా చూపించలేని విధంగా వాళ్ళ రాతలు ఉన్నాయి. ఇతను ఒక ఫ్యాక్షనిస్ట్ అయినట్టు, గతంలో అనేక నేరాలు ఘోరాలు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒక సాధారణ ఉద్యోగి, ఆ పార్టీ మీద అభిమానంతో పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక సాధారణ వ్యక్తి అతను. నిజంగానే జిలానీ బైకును రషీద్ తగలబెట్టి ఉంటే కనుక మీరు చెప్తున్న ప్రకారం కొద్దిసేపు అలా అనుకుందాం, బైక్ను తగలబెడితే వచ్చి ప్రాణాలు తీస్తారా నడి రోడ్డు మీద? మళ్ళీ దాన్ని మీరు ప్రోత్సహించడం, దాని మీద తప్పుదోవ పట్టించడం, పాత కక్షలు పాత పగలని చెప్పి. ఎందుకంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చెడ్డ పేరు రావద్దు మీ ప్రభుత్వానికి, ఎవరికి బయటకు తెలియకూడదు. ఇవన్నీ ఎంత నిజాలు ఉన్నా కూడా అబద్ధాలని చెప్పి బయటకు చెప్తూనే ఉండాలి మనం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ టీడీపీ కూటమి, ఇందులో భాగమైనటువంటి బీజేపీ వీళ్ళందరికీ తెలియాలి. వీళ్ళ పరిస్థితి ఏంటనేది జాతీయ స్థాయిలో తెలియాలి, ప్రధానమంత్రికి తెలియాలి, కేంద్ర హోంమంత్రికి తెలియాలి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు అన్నిటి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏందనేది. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు జరిగింది తప్పు, పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఆ కుటుంబానికి భరోసానిస్తాం, వీళ్ళకి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్తే కనీసం న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఆ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, కనీసం ఆ సంతోషం కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళని. పైగా వాళ్ళు అడగడానికి వస్తే వాళ్ళ మీద రివర్స్ అయ్యి వాళ్ళ నోరులో మూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తా అంటున్నాడు, మరి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటున్నాడు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. రావాలని కోరుకుంటారు, ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఎవరైనా కోరుకుంటారు. జగన్ ఢిల్లీలో దీక్ష చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందా రాదా అనేటువంటి పక్కన పెడితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాలన్నీ కూడా జాతీయ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. వీళ్ళు చేసిన ఈ ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలన్నీ కూడా జాతీయ స్థాయిలో తెలుస్తాయి, తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం అప్పుడైనా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తే చాలు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా పర్వాలేదు, ఇలాంటి ఘటనలు చేయకుండా ఉంటే అదే 10,000 సామాన్య ప్రజలకి. ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో ఈ ఘటన వల్ల పల్నాడు జిల్లా ఉలిక్కి పడింది. మాచర్లలో కానీ వినుకొండలో కానీ కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో కానీ గతంలో ఏ రకంగా ఉండేదో ఆ రకమైనటువంటి పరిస్థితులు, ఒక 20 సంవత్సరాలు ఎనికిపోయినటువంటి పరిస్థితులు, భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు, భయపడి ఊర్లో వదిలిపెట్టిపోతున్న పరిస్థితులు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది,
ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి కూటమిలో భాగమైనటువంటి పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కానీ పత్రికలు కానీ అవన్నీ కూడా ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది.